జగన్మోహన్ రెడ్డి గారు మావిగారు అని పెట్టారు, మావిగారు మాట్లాడారు. అసలు మీరు ఏదైతే మీరున్నారో అమరావతికి యాక్సెప్టబుల్ కదా అది మాట్లాడమంటే నేను పవన్ తిడతాను, నేను చంద్రబాబుని తిడతాను, అందరినీ బూతులు తిడుతున్నందుకు నాకు మంచి దుప్పటి కప్పుతారు. పండి సార్, మీరు చెప్పిన ఎంత ఇచ్చినా మీరు సమయం కిల్ చేసుకున్నారు. సమయం అయిపోయింది. లక్ష్మణరావు గారు, అక్షర సత్యం గారికి ఇవ్వండి, అక్షర సత్యం గారికి మ్యూట్ చేయండి. ఆయన ఆపడం మ్యూట్ చేయండి. ఆయన సబ్జెక్ట్ తప్పితే అందరినీ తిడతానికే మాట్లాడతాడు. అందరినీ మీరు తిడతానికి వస్తే మధ్యలో మీకేంటి నొప్పి అంటారు, కండువా కప్పుకోండి అంటారు. మీరేం కప్పుకున్నారు? కండువాలు కప్పుకునే ఉన్నారు. మేము కండువాలు కప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు పిచ్చి మాటలు మాట్లాడితే ఆపకుండా మేము ఉండం. అర్థమైందా? మీరు చెప్పులతో కొడతారు, మెట్టలతో కొడతారు. మాట్లాడుతుంటే ఆపకుండా కూర్చుంటామా? మేము మరబొమ్మలాగా కూర్చుంటామా? మాట్లాడిన వాళ్ళందరినీ కండువాలు కప్పుకోమంటారు. మీరు మాట్లాడినట్టు మీరు మార్చినట్టు కండువాలు మార్చడం మా జర్నలిస్టులకు అలవాటు లేదు. మాలాంటి ఏఎన్ఎన్ ఛానల్కి అసలు అలవాట్లేదు. గుర్తుంచుకోండి. మీరు మీరు నెల రోజుల ముందు కండువా మార్చేశారు. లక్ష్మణరావు గారు నెల రోజుల ముందు కండువా మార్చేశారు. మీలాగా అనుకుంటున్నారు మీరు. అది కాదు. మధ్యలో మమ్మల్ని ప్రశ్నిస్తారు. మేము అడిగిన దానికి సమాధానం చెప్పరు. బూతులు తిడతారు. పవన్ కళ్యాణ్ తిట్టాలి, చంద్రబాబు నాయుడిని తిట్టాలి అంటే లక్ష్మణరావు గారు మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి తిట్టండి. ఆ తిట్టేవాళ్ళు ఎవరో తిట్టించుకునే వాళ్ళు మిమ్మల్ని తిడతారు. అలా మీరు పెంచుకోండి. డిబేట్లకు వచ్చి తిట్టడానికే మేము డిబేట్లకు వస్తాం అనేది కరెక్ట్ కాదు. మీరు సబ్జెక్ట్ మాట్లాడాలి. సబ్జెక్ట్ మాట్లాడమంటే ఏదేదో మాట్లాడతారు. సమయం అయిపోయింది. అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి. సార్, ఇప్పుడు పబ్జీలో విలన్ పేరు అన్నది నేను అనలేదు సార్, నేను సృష్టించలే. మీరు ట్రోలింగ్ జరుగుతున్న మీరంటే ఈ దాన్ని నేను రిఫర్ చేస్తే నాకు తెలియదు అండి. అది జగన్మోహన్ రెడ్డి గారికే తెలుసు ఏంటన్నది నాకు తెలియదు అన్న. రెండోది, అమరావతి పచ్చని పంటలు పండే పొలంలో అమరావతి క్యాపిటల్ రాజధాని నిర్ణయం అనేది ముమ్మాటికి తప్పని నేను ఈ రోజుకి చెప్తున్నా. కానీ ఒకసారి నిర్ణయం అయిన తర్వాత మనం అందరూ సమర్థించాలి. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తికి మరింత బాధ్యత ఉంది. మూడోది, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి వ్యతిరేకంగా అసెంబ్లీకి వ్యతిరేకంగా చెప్పుకుంటుంటే బాగుండేది. మీరు అప్పుడు తప్పు చేశారు. రెండోది, మీరు మన ప్రజలు గెలిపించారు. ఆ తప్పును సరి చేసుకునే అవకాశం వచ్చినా మీరు సరి చేయలేదు. 3 క్యాపిటల్లని పిల్లి మొక్కలు వేశారు తప్ప మీరు అన్న మచిలీపట్నం దగ్గర, గుంటూరు దగ్గర లేదా నాగార్జున యూనివర్సిటీలో క్యాపిటల్ నిర్మించి ఉంటే మీరు చేసిన తప్పును సవరించుకుని ఉండేవారు. మళ్ళీ మీరు తప్పు చేశారు. 3 రాజధానులు 3వ తప్పు చేశారు. ఇప్పుడు మళ్ళీ మావుగానే 4వ తప్పు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి చరిత్ర క్షమించదు. మళ్ళీ చెప్పినా అది కమ్మ రాజధాని, రెడ్డి రాజధాని ప్రజలకు అనవసరం సార్. మీరు ఎక్కడ రాజధాని పెట్టినా నేను ఒక ఎకరం కూడా కొనలేను. ఎందుకంటే నా దగ్గర డబ్బుల్లో ఎక్కడ పెట్టినా డబ్బు ఉన్నవాడు కొనుక్కుంటాడు. కమ్మోడు కొనుక్కొని, రెడ్డోడు కొనుక్కొని, కాపోడు కొనుక్కొని, బీసీ కొనుక్కొని, డబ్బు ఉన్నవాడే కొనుక్కుంటాడు. మీరు తప్పు మీద తప్పు చేస్తున్నారు. చరిత్ర క్షమించదు. అసలు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి రాజధాని తప్పు రేటే నిర్ణయం అయిపోయింది. దానికి మద్దతుగా ఉండాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకి, ప్రజలకు ఉంది. ఏది నేను అధికారంలోకి వస్తాను, రాజధాని మార్చుతాను, మామూలుగా పెడతాను, మెషిన్ కన పెడతాను, లేదా పకోడీ పెడతానంటే మీ ఇష్టం. అది సత్యం గారు చట్టబద్ధత కల్పించిన అమరావతికి ఇక్కడి నుంచి అభివృద్ధిలో ముందుకు వెళుతుందని మీరు భావిస్తున్నారు? చివరిగా 30 సెకండ్స్ చెప్పండి సార్. చట్టబద్ధత ఎక్కడ ఉందో సార్? పార్లమెంటరీ సాక్షిగా నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ ఇస్తానంటే ఏమైపోయిందో తెలియదు. నరేంద్ర మోడీ గారు 2014-19 మధ్యలో అమరావతికి శంకుస్థాపన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 3 క్యాపిటల్ చేశారు. ఏమైపోయిందో తెలియదు. చట్టబద్ధం వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో చట్టం చేస్తే అప్పుడున్న గవర్నమెంట్ కి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఉంటే ఖచ్చితంగా ఇంకా అమెండ్మెంట్ తీసుకురావచ్చు. అది కాదండి, మనిషిలో నిబద్ధత ఉండాలి. మనిషికి ఒక స్టాండ్ ఉండాలి. నేను ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని, నేను ఏదంటే అదే పెడతాను, తుగ్లకాబాద్ పెడతానంటే అది పద్ధతి కాదంట. చట్టాలు ఉన్నాయని మనుషుల నిబద్ధత లేని దానికి ఒక రాజకీయ నాయకుడికి, ఒక పార్టీ అధినేత అన్నతో ఒక స్టాండ్ ఉండాలి. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి. రైట్ సార్, మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలండి అక్షర సత్య గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ధన్యవాదాలండి లక్ష్మణరావు గారు. ధన్యవాదాలండి తిరుత్తని వేణుగోపాల్ గారు. ధన్యవాదాలండి అదేవిధంగా మోకా ఆనంద్ సాగర్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మావిగన్ అని
ఏదైతే నిన్న మచిలీపట్నంలో, విజయవాడలో, మరి అదేవిధంగా గుంటూరులో రెండు అక్షరాలు తీసుకొచ్చి మరి ఇలా పెడతారో అలా కూడా చెయ్యొచ్చు. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కారిడార్ను అభివృద్ధి చేయాలంటూ తీసుకొచ్చిన కొత్త పందాను మరి ప్రజలు ఏ రకంగా స్వీకరిస్తారు, అసలు వైసీపీ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఏ రకంగా ప్రజలు ఆలోచిస్తారు. ఇక మరి పార్లమెంటు సాక్షిగా మరి ఈరోజు రాజ్యసభలో కూడా దాని బిల్లు పాస్ అవుతుందని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా అమరావతిని పేరు ప్రకటించడానికి ప్రజలు ఏ రకంగా వెళ్తున్నారో, ఏ రకంగా తీసుకుంటారో అనేది కూడా అందరూ కూడా రాజకీయ విశ్లేషకులు దానిలో చెప్పడం 100% ఇది ఒక మంచి